కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని ఆరోపించారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇక భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా రైతులను వేధించడం కరెక్టేనా అని కాంగ్రెస్ సర్కార్ని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ రైతులపై దాడులు చేయించి కేసులు పెట్టించిన కేటీఆర్ ఇప్పుడు గిరిజన రైతుల కోసం పోరాటం అంటున్నారని మండిపడ్డారు. 100 ఎలుకలను తిన్న పిల్లి పాప ప్రక్షాళన కోసం కాశీకి వెళ్లినట్టుగా ఉందని కేటీఆర్ బీఆర్ఎస్ తీరని విమర్శించారు ఎంపీ రఘునందన్ రావు. ఈరోజు ఢిల్లీకి రాబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు రాహుల్ గాంధీని కలిసినప్పుడు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే 2013 భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు తెచ్చింది కదా. ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నేను భూములు తీసుకుంటలేను, ఇష్టారాజ్యంగా భూములు సేకరిస్తా ఉన్నాం, ఆ భూముల సేకరణ కార్యక్రమంలో అడ్డొచ్చినోళ్లను అడ్డగోలుగా బాదుతున్నాం, ఇది కరెక్టేనా, దీన్ని మీరు ఎండార్స్ చేస్తున్నారా అని చెప్పి అనుమతి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టాన్ని మేము తెచ్చినాం, గొప్పగా తెచ్చినాం అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు మా దగ్గర మల్లన్న సాగర్లో భూసేకరణ కోసం అని చెప్పి అప్పటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రైతుల్ని రాత్రిపూట నిర్బంధించి కొడుతూ గ్రామాలను వెకెట్ చేపించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 48 గంటలు రేవంత్ రెడ్డి గారు వచ్చి మల్లన్న సాగర్ ప్రాంతంలో నిద్ర చేసి నిరాహార దీక్ష చేసినని ప్రకటించినాడు. ఇలా నేను సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల యొక్క ప్రవర్తన లోపల ఏమన్నా మార్పు ఉందా అనేది ఒకసారి చెప్పాలి. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2013 భూసేకరణ చట్టం పనికిరాదని గొడవ చేసి అడ్డగోలుగా అర్ధరాత్రులు రైతుల్ని బాధి ఇంటర్నెట్లు బంద్ చేసి గ్రామాలలో ఉన్నటువంటి రైతుల్ని ఖాళీ చేయించడానికి పోలీసులను పెట్టి బాధి ఆ రోజు ఖాళీ చేయించినారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు లగచర్ల విషయం లోపల చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతన్నల మీద చేసినటువంటి దాడి కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం భిన్నంగా ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మల్లన్న సాగర్ కోసం టీఆర్ఎస్ గొడవ చేసినప్పుడు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని అడిగిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ లగచర్లలో భూమి తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఆ చట్టాన్ని అమలు చేయలేకపోతా ఉన్నారని చెప్పాలి. మేమే తెచ్చినాం, కొత్త భూసేకరణ చట్టం మాదే, రైతన్నల్ని ఆదుకుంటాం, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈరోజు లగచర్లలో ఈ రకంగా దాడులు చేయడం అనేది ఏ రకంగా సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు దురదృష్టం పార్లమెంట్ అనుకోకుండా అడ్జస్ట్ అయింది, లేకుంటే రూల్ 377 కింద లగచర్లలో రైతన్నుల మీద జరిగినటువంటి దాడి పట్ల రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో అవలంబిస్తున్నటువంటి విధానం పట్ల నేను రూల్ 377 కింద పార్లమెంట్లో నోటీస్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ అడ్జైన్ అయింది కాబట్టి లగచర్లలో జరిగినటువంటి సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు అవకాశం దొరకలేదు కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కనీసం లగచర్ల ఇన్సిడెంట్ని ఢిల్లీ ప్లాట్ఫామ్గా ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తుంది కాబట్టి ఎట్లాగో రాహుల్ గాంధీని కలుస్తాడు కాబట్టి దీని మీద ఒక కరెక్ట్ వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.